Okay, so we'll start the lesson effective atomic number. ప్రభావిక పరమాణు సంఖ్య. లాస్ట్ క్లాస్లో మనం దీని గురించి కొంచెం మాట్లాడుకున్నాం, దానిని కంటిన్యూ చేద్దాం. ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్, ప్రభావిక పరమాణు సంఖ్య అనగానేమి అంటే సంశ్లిష్ట సమ్మేళనం అనగా కాంప్లెక్స్ కాంపౌండ్ ఏర్పడిన తర్వాత కేంద్ర లోహ పరమాణువు లేదా అయాన్ యొక్క మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య ప్లస్ మొత్తం లైగండ్లు అన్నీ కలిపి దానం చేసినటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య కలిపితే వచ్చే సంఖ్యనే ప్రభావిక పరమాణు సంఖ్య అని చెప్పి పిలుస్తాం. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ ఆర్ ప్రెజెంట్ or which are obtained from the central metal or ion, and the total number of electrons contributed by the ligands is called as effective atomic number, EAN. And this EAN was proposed by a scientist named as Sidgwick. Another important point regarding this EAN is Sidgwick says that if the effective atomic number is equal to the nearest inert gas electronic configuration, then that particular complex is very stable. And those which doesn't have this effective atomic number equal to nearest inert gas atomic number, those are said to be unstable. But in actual practice, this may not be valid in all the cases. So ప్రభావిక పరమాణు సంఖ్య గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడే దీని గురించి ఇంగ్లీష్లో ఏదైతే మాట్లాడానో అదే దాన్ని మళ్ళీ తెలుగులో కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ ప్రభావిక పరమాణు సంఖ్య ఎలా వస్తుంది అంటే సంశ్లిష్ట సమ్మేళనం ఏర్పడిన తర్వాత, అంటే ఉదాహరణకు ఇప్పుడు కార్బనైల్స్ చెప్పుకుంటున్నాం, ఆ కార్బనైల్ సమ్మేళనాలు ఏర్పడిన తర్వాత కేంద్ర పరమాణువు అంటే లోహ పరమాణువు లేదా లోహ అయాన్ ఏదైనా కావచ్చది, దాని చుట్టూ ఉన్నటువంటి మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య, ఈ మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య ఎలా వస్తుంది అంటే కేంద్ర పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ల సంఖ్య ప్లస్ లైగండ్లు దానం చేసినటువంటి ఎలక్ట్రాన్లు రెండు కలిపితే వచ్చే సంఖ్యనే ప్రభావిక పరమాణు సంఖ్య అంటాం. దీన్నే ఈఏఎన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఎవరు ప్రతిపాదించారు ఈఏఎన్ అంటే సిడ్జ్విక్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. సో ఒక సంశ్లిష్ట సమ్మేళనం యొక్క స్థిరత్వాన్ని వివరించడానికి ఈ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ లేదా ప్రభావిక పరమాణు సంఖ్య అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి మనం గత క్లాస్లో కూడా చెప్పుకున్నాం. సో డెఫినేషన్ అయితే అది, దాన్ని బేస్ చేసుకుని మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఎగ్జామినేషన్లో ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అంటే ఏంటి అని చెప్పి ఉదాహరణలు ఇమ్మంటారు. ఒకవేళ ఉదాహరణలుగానే ఇమ్మన్నారు అనుకోండి, 2-3 ఈ మెటల్ కార్బనైల్స్ తీసుకుని దానికి ఈఏఎన్ విలువ క్యాలిక్యులేట్ చేసి ప్రెజెంట్ చేయవలసి ఉంటుంది. లేదా వాళ్ళే పలానా మెటల్ కార్బనైల్లో ఈఏఎన్ విలువ ఎంత ఉందో కట్టండి అని చెప్పి అడిగేటటువంటి పరిస్థితి ఒక్కోసారి ఉంటుంది. ఏదేమైనా కానీ ఈఏఎన్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కంపల్సరీ ప్రిపేర్ అవ్వాల్సినటువంటి టాపిక్. ఇక్కడ ఈ స్లైడ్లో మనం ఏం రాసుకున్నాం, ముందు ఇంగ్లీష్ చెప్పి తర్వాత మళ్ళీ తెలుగులో మళ్ళీ దీన్నే మాట్లాడతాను. ద సమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆన్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ and the electrons donated from the ligands in a complex compound is called the effective atomic number or EAN of the metal, and for stable complexes it is generally equal to the atomic number of next incoming noble gas. అదే మీకు ఇందాక చెప్పాను, లోహ పరమాణు చుట్టూ ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ప్లస్ లైగాండ్లు దానం చేసినటువంటి ఎలక్ట్రాన్లు రెండు కలిపితే వచ్చేటటువంటి సంఖ్యనే ప్రభావిక పరమాణు సంఖ్య, ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకే, సో సిడ్జ్విక్ అనే ఆయన ఏం చెప్పారని చెప్పాను ఇందాక మీకు, ఆ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఏదైతే మనం క్యాలిక్యులేట్ చేసామో ఆ నెంబర్ సమీప జడవాయువు యొక్క పరమాణు సంఖ్యకు కానీ సమానంగా ఉంటే
దానికి ఎక్కువ స్థిరత్వము ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మనం చాలా విషయాలు ఇప్పుడు డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఈఏఎన్ అనగా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని చూడండి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్. అంటే కాంప్లెక్స్ కాంపౌండ్లో మెటల్ యాటమ్ ఉంటే మెటల్ యాటమ్, మెటల్ అయాన్ ఉంటే మెటల్ అయాన్, ఏదైనా కావచ్చు. ప్లస్ దానికి ఏం యాడ్ చేయాలి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై లైగాండ్స్. మనకు తెలిసిన విషయం ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ లాంటి లైగాండ్ కానీ తీసుకుంటే ఒక జత ఎలక్ట్రాన్లను డొనేట్ చేస్తుంది అని చెప్పి తెలుసు. కాబట్టి ఎన్ని లైగాండ్లు ఉంటే ఇంటూ 2 చేసుకుని ఆ వచ్చినటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యని లోహ పరమాణు లేదా లోహ అయానికి కలిపితే వచ్చేటటువంటి నెంబర్ని ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇగో దీన్ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, EAN of chromium in CrCO6 can be calculated as follows. ఎలా లెక్క కడతామో చూడండి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ క్రోమియం. క్రోమియం అటామిక్ నెంబర్ ఎంత అని తెలుసు మీకు? 24. 24 కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి అంటే 24 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై 6 కార్బన్ మోనాక్సైడ్ లైగాండ్. ఎన్ని లైగాండ్లు ఉంటే ఇంటూ 2 చేసుకుంటాం, ఎందుకంటే ఒక్కొక్క లైగాండ్ 2 ఎలక్ట్రాన్లు ఇస్తుంది కాబట్టి. సో 6 లైగాండ్స్ ఉన్నాయి. 6 లైగాండ్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అవుతాయి? 12 అవుతున్నాయి. ఇక్కడ 24 + 12 టోటల్ ఎంత అవుతుందో చూడండి, 36 అవుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా సింపుల్గా మనం EAN క్యాలిక్యులేట్ చేసాం. అయితే ఈ 36 అనేది ఏంటి అంటే సమీప జడవాయువు అయినటువంటి క్రిప్టాన్ యొక్క పరమాణు సంఖ్య. చూడండి ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. 24 ఏమో మెటల్ చుట్టూ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, 12 ఏమో 6 కార్బన్ మోనాక్సైడ్ లైగాండ్స్ ఇచ్చినటువంటి ఎలక్ట్రాన్స్. ఇవి రెండు కలిపితే 36 వచ్చాయి. అంతవరకు బాగానే ఉంది. ఆ 36 దేంతో ఈక్వల్ అవుతుంది? సమీప జడవాయువు అయినటువంటి క్రిప్టాన్ యొక్క అటామిక్ నెంబర్తో ఈక్వల్ అవుతుంది. కాబట్టి సిజ్విక్ అనే శాస్త్రవేత్త మనకి చెప్పింది ఏంటి అంటే అలాగా దేని యొక్క ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ అయితే సమీప జడవాయువు యొక్క పరమాణు సంఖ్యకి సమానంగా ఉంటుందో అటువంటి వాటికి స్థిరత్వం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందరికీ ఈసారి అర్థమైంది అనుకుంటున్నాను. స్లైడ్ కూడా చాలా క్లియర్గా చూస్తున్నట్టే అనిపిస్తుంది, ఎందుకంటే ఎవరు కూడా ఏం కంప్లైంట్ పెట్టలేదు. ఇదే తెలుగులో ఒకసారి చదవండి, మీరు మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేసిందే మళ్ళీ ఇక్కడ ఈ చార్ట్ రూపంలో మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రభావిక పరమాణు సంఖ్య EAN నియమం ఏం చెప్తుందో చూడండి. లోహ సంశ్లిష్ట అణువులు లేదా అయాన్ల స్థిరత్వం వివరించడానికి ఈ కేంద్రక లోహ అయాన్ యొక్క ప్రభావిక పరమాణు సంఖ్య అనే దాన్ని సిజ్విక్ ప్రవేశపెట్టారు అని చెప్పి మనం డెఫినేషన్ పరంగా రాసుకున్నాం. అయితే EAN అంటే ఏంటో చూడండి. కేంద్రక లోహ పరమాణు సంఖ్య. అది ఒకవేళ అయాన్ అయిందనుకోండి, అయాన్ అయితే దాని మీద ఆవేశం ఎంతైతే ఉంటుందో దాన్ని మైనస్ చేయాలి. ఎందుకు అలా మైనస్ చేయాలంటే అది ఎలక్ట్రాన్లు కోల్పోతుంది కాబట్టి దాన్ని మైనస్ చేసుకుంటాం ఇక్కడ. సో అయాన్ ఏర్పరచడంలో లోహ పరమాణువు కోల్పోయినటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య. ఓకే, అంటే ఉదాహరణకి Cr3+ అన్నాం అనుకోండి. Cr3+ అంటే Cr యొక్క పరమాణు సంఖ్య ఏమో 24, 3+ కాబట్టి ఏం చేస్తాం, దాంట్లోంచి 3 ఎలక్ట్రాన్స్ తీసేయవలసి ఉంటుంది. ప్లస్ దానికి ఏం కలపాలి? ఎన్ని లైగాండ్లు ఉన్నాయో అన్ని లైగాండ్లు దాన్ని 2తో మల్టిప్లై చేసి ఆ విలువని కేంద్ర పరమాణువుకి కలపవలసి ఉంటుంది. అదే సింపుల్గా మ్యాథమెటికల్ రూపంలో మీకు ఈ ఫార్ములా ఒకసారి స్టడీ చేయండి. EAN = Z - X + Y × 2. చాలా సింపుల్ ఫార్ములా. సో Z అంటే ఏంటి? కేంద్ర పరమాణు యొక్క పరమాణు సంఖ్య. క్రోమియం అయితే 24 అనుకుంటారు, కోబాల్ట్ అయితే 27 అనుకుంటారు, నికెల్ అయితే 28 అనుకుంటారు. ఏదైతే ఆ విలువ మనం అక్కడ నోట్ చేసుకుంటాం. దాని నుంచి ఏం తీసేయాలంట? X విలువ తీసేయాలి. X అంటే ఏం లేదు, ఆ లోహపు అయాన్ మీద ఉన్నటువంటి ఆక్సిడేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ సంఖ్యని తొలగిస్తాం, అక్కడ నుంచి మైనస్ చేస్తాం. అయితే అలా చేసిన తర్వాత ఏం కలపాలి? Y × 2 అంటున్నాం. Y అంటే ఏంటి? ఇక్కడ లైగాండ్ల సంఖ్య. ఆ లైగాండ్ సంఖ్య × 2.
ఈ రకంగా కానీ చేస్తే వచ్చేటటువంటి విలువనే మనం ఏమని పిలుస్తాం, ఈఏఎన్, ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్, ప్రభావిక పరమాణు సంఖ్య అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. అయితే ఇది చూడండి, సంశ్లిష్ట అయాన్లలో కేంద్రక లోహ అయాన్కు చెందిన ఈఏఎన్ విలువల సంఖ్య లోహ అయాన్కు సమీపంలో ఉండే జడవాయువు మూలకం పరమాణు సంఖ్యకు సమానంగా ఉంటే సంశ్లిష్ట అయాన్కు స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది అనే దాన్ని సిడ్జ్విక్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. ఇందాక నుంచి మీకు చెప్తున్నటువంటి విషయం అదే. ఈఏఎన్ దేనికి సమానంగా ఉండాలంట, సమీప జడవాయువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం లేదా దాని యొక్క పరమాణు సంఖ్యకు కానీ సమానంగా ఉంటే అటువంటి దాని యొక్క స్థిరత్వం ఎక్కువ, అటువంటి సంశ్లిష్ట సమ్మేళనం యొక్క స్థిరత్వం ఎక్కువ. The stability of the type of complex compound is very high when the effective atomic number of that particular complex is equal to the atomic number of nearest inert gas. ఇంకా ఎగ్జాంపుల్స్ తో చెప్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఒకసారి ఇదే దాన్ని మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడ లోహ కార్బనైళ్లకు ఈఏఎన్ నియమం అనువర్తించుట అని చెప్పి చెప్పుకుంటున్నాం. అప్లికేషన్ ఆఫ్ EAN rule to metal carbonyls. Very important point ఏంటి అంటే, if you study metal carbonyls, then the oxidation number of central metal is 0. I am repeating that point. Oxidation state of central metal in a metal carbonyl is equal to 0. లోహ కార్బనైళ్లలో లోహ పరమాణు యొక్క ఆక్సీకరణ స్థితి 0. కాబట్టి ఇందాక ఫార్ములాలో మనం జెడ్ ఒకటే రాస్తాం తప్ప ఇంకా ఎక్స్ విలువతో పని లేదు. ఇంకా సింపుల్గా మనం ఆ విలువని క్యాలిక్యులేట్ చేసేయచ్చు. లోహ కార్బనైళ్లకు ఈఏఎన్ నియమం ఎలా వర్తింపజేస్తాము అంటే, కార్బనైల్ సమ్మేళనాల్లో లోహ పరమాణువు పైన శూన్య సంయోజకత ఉంటుంది అని మీకు ఇప్పుడే చెప్పాను. కేంద్రక లోహ పరమాణు సంఖ్య సరి సంఖ్యగా ఉన్న మోనోన్యూక్లియర్ కార్బనైళ్లు ఈఏఎన్ నియమాన్ని అన్ని పాటిస్తాయి. 0 ఆక్సీకరణ స్థితిలో ఉండే లోహ పరమాణులకు ఖాళీ డి ఆర్బిటాల్లోకి CO అణువులు అవసరమైన సంఖ్యలో ఒంటరి ఎలక్ట్రాన్ జంటలను చేర్చి OC అంటే కార్బన్ మోనాక్సైడ్ కి మెటల్ కి మధ్య సమన్వయ సంయోజనీయ బంధం ఏర్పడుతుంది. దాన్నే ఇక్కడ సిగ్మా బంధం రూపంలో చూపించాం. లోహ పరమాణువులోని ఎలక్ట్రాన్లు CO అణువులు సమకూర్చిన ఎలక్ట్రాన్ జంటలు కలిసి మొత్తంగా సమీప జడవాయు పరమాణువులోని ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానంగా ఉంటుంది. ఇక్కడ ఉదాహరణలు వర్కౌట్ చేసాం, దీన్ని జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి కూడా. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, CrCO6 టైమ్స్. ఇది లోహ కార్బనైల్. లోహ కార్బనైల్లో కేంద్ర పరమాణు ఏమవుతుంది, ఇక్కడ క్రోమియం అవుతుంది. క్రోమియం యొక్క పరమాణు సంఖ్య ఎంత, 24. ఈ క్రోమియం చుట్టూ ఎన్ని కార్బన్ మోనాక్సైడ్ అణువులు ఉన్నాయో చూడండి, లైగెండ్లు 6 ఉన్నాయి. 6 × 2 ఎందుకు వేసుకున్నాం, ఇక్కడ ఒక్కొక్క లైగెండ్ ఒక జత ఎలక్ట్రాన్లు ఇస్తుంది కాబట్టి 2 వేసుకున్నాం. ఇది టోటల్ అయింది. 2 విలువ కలిపేయండి. 2 విలువలు కలిపితే ఎంత వచ్చింది, 24 + 12 = 36. అదే EAN = Z+N అనుకున్నాం. Z+N అనుకోండి లేదా Z+Y × 2 అనుకోండి, ఏదైనా కానీ మనకు అదే విలువ వస్తుంది. టోటల్ ఎంత వచ్చిందో చూడండి, 36. 36 దేనికి సమానం, క్రిప్టాన్ యొక్క అటామిక్ నెంబర్కి సమానం. జడవాయువులు ఏంటి, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్. ఇందులో మనం క్రిప్టాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇంకొక ఉదాహరణ చూడండి, మీరు క్యాలిక్యులేట్ చేసి ఎగ్జామినేషన్ ఆన్సర్ రాయవలసి ఉంటుంది. FeCO5 టైమ్స్. FeCO5 టైమ్స్. Fe యొక్క పరమాణు సంఖ్య ఎంత, 26. 26 కాబట్టి దానికి ఏం యాడ్ చేయాలి, ఎన్ని లైగెండ్లు ఉన్నాయి, అందులో 5 లైగెండ్స్ ఉన్నాయి. 5 లైగెండ్స్ ఉన్నాయి కాబట్టి 5 × 2 = 10. అది టోటల్ చేస్తే ఎంత వస్తుందో చాలా మీకు చక్కగా స్క్రీన్ మీద కనిపిస్తుంది అనుకుంటున్నాను. 26 + 10 = 36. మళ్ళీ కూడా దేనికి సమానం, క్రిప్టాన్ యొక్క పరమాణు సంఖ్యకు సమానం. అందుగురించి వీటికి చాలా స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. అలాగే నికెల్ దగ్గరికి రండి.
నికెల్ గురించి మాట్లాడేటప్పుడు నికెల్ కార్బనైల్ ఫార్ములా NiCO4 టైమ్స్. NiCO4 టైమ్స్లో నికెల్ యొక్క అటామిక్ నెంబర్ 28. How many carbon monoxide molecules are there? 4. 4 into 2. That means 8 electrons. 8 plus 28, again 36. That also corresponds to krypton atomic number and in a turn electronic configuration of krypton. So, మీకు మొదట్లో ఈ మెటల్ కార్బనైల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయం మీకు చెప్పాను. ఏంటంటే క్రోమియం ఏమో 6 కార్బన్ మోనాక్సైడ్లతో కాంప్లెక్స్ ఏర్పరుస్తుంది, ఐరన్ ఏమో 5, నికెల్ ఏమో 4. ఇలాగ వేరు లోహ పరమాణువులు వేరు కార్బన్ మోనాక్సైడ్ల సంఖ్యతో ఈ లోహ కార్బనైల్ ఏర్పడుతున్నాయని చెప్పడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే అవి ఏ రకంగా అడ్జస్ట్ అవుతాయో చూడండి. చివరికి వచ్చేటప్పటికి సమీప జడవాయు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పోలి ఉండాలి, అప్పుడే వాటి యొక్క స్థిరత్వం ఎక్కువ. సో ఈ రకంగా స్థిరత్వాన్ని పొందడం కోసం ఏం చేస్తున్నాయంటే ఇవి ఆ విధమైనటువంటి సంఖ్య కలిగినటువంటి కార్బన్ మోనాక్సైడ్లతో ఈ మెటల్ కార్బనైల్స్ని ఏర్పరుస్తున్నాయి. సో చూడండి, పై కార్బనైల్లో కేంద్ర లోహ పరమాణు సమీప జడవాయు క్రిప్టాన్లో గల ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానమైన ఎలక్ట్రాన్లను పొందును. అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఇలా కాకుండా ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, వెనిడియంకి అటామిక్ నెంబర్ ఎంత? 23 అంటే 23 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 23 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేసినా కానీ అది క్రిప్టాన్ ఎలక్ట్రాన్ విన్యాసానికి సమానం అవడానికి అవకాశం లేదు. సో ఈ రకంగా బేసి పరమాణు సంఖ్య గల కేంద్ర లోహ పరమాణు ఏర్పరిచిన మోనోన్యూక్లియర్ కార్బనైల్ సాధారణంగా EAN నియమాన్ని పాటించడానికి అవకాశం లేదు అక్కడ. చూడండి, ఇక్కడ 23 అటామిక్ నెంబర్, 6 లైగెండ్స్ ఉన్నాయి. 6 into 2 is equal to 12. సో 23 plus 12 is equal to 35. సో మనం ఏం చేయలేము. ఓకే, ఇప్పుడు దాకా మనం మోనోన్యూక్లియర్ కార్బనైల్స్ గురించి మాట్లాడుకున్నాం. మోనోన్యూక్లియర్ కార్బనైల్సే కాకుండా EAN నియమాన్ని పాలీన్యూక్లియర్ కార్బనైల్స్ కూడా అప్లై చేయగలము. So this EAN rule is not only applicable to mononuclear carbonyls, this is equally applicable to polynuclear carbonyls. But what is important point here is we have to just add as many number of metal bonds that are present in the given carbonyl. Polynuclear carbonyl గురించి కానీ మనం స్టడీ చేస్తూ ఉంటే లోహానికి మధ్య బంధం కానీ ఉంటే ఆ బంధానికి కూడా 2 ఎలక్ట్రాన్లు యాడ్ చేయవలసి ఉంటుంది. అలాగే యాడ్ చేయగా వచ్చినటువంటి సంఖ్య నుంచి EAN విలువని కట్టడం జరుగుతుంది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా దీన్ని తీసుకుందాం. Mn2CO 10 times. బహుశా ఇప్పటికే మీరు ఈ స్ట్రక్చర్ని అంతటిని కూడా మీరు ప్రాక్టీస్ చేసి ఉండాలి, ఎందుకంటే మీకు ఈ స్ట్రక్చర్స్ అలాగే ఈ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ PPT రూపంలో మీకు పంపించడం జరిగింది. ఒకసారి Mn2CO 10 times గురించి చూద్దాం. ఇందులో ఎన్ని Mnలు ఉన్నాయి? 2 లోహ పరమాణువులు, 2 Mn పరమాణువులు ఉన్నాయి. వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ మ్యాంగనీస్? అటామిక్ నెంబర్ ఆఫ్ మ్యాంగనీస్ is 25. Therefore in 2 Mn metals there are 25 into 2, total number of electrons is 50. And how many carbon monoxide are there? 10 carbon monoxide ligands are there. So 10 means 10 into 2 is equal to 20 electrons. Okay, what is important point here is, in addition to 2 manganese and 10 carbon monoxide ligands, in addition to this you have metal that is Mn bond. Mn బంధం కూడా ఉంటుంది కాబట్టి అలాగా Mn కి మధ్య బంధం ఉంది అంటే అక్కడ మళ్ళీ 2 ఎలక్ట్రాన్లు ఉన్నట్టు లెక్క. ఏదైనా బంధం ఏర్పడాలంటే ఎన్ని ఎలక్ట్రాన్లు కావాలి? 2 ఎలక్ట్రాన్లు కావాలి. అంటే ఇక్కడ బంధం ఉంది అని చెప్పారు అంటే
రెండు ఎలక్ట్రాన్లు ఉన్నట్టే లెక్క. అందు గురించి ఆ రెండు ఎలక్ట్రాన్లని కూడా దీన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ మెటల్ కార్బనైల్ పాలిన్యూక్లియర్ మ్యాంగనీస్ యొక్క కార్బనైల్ ఏదైతే ఉందో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయండి. 50 + 20 + 2 = 72. ఓకే, అయితే ప్రతి మ్యాంగనీస్ పరమాణువు దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయో ఇప్పుడు చూడండి. రెండాటికినేమో 72 ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఎంత అవుతుంది? ఇప్పుడు 72 / 2 = 36 అవుతున్నాయి. చూడండి, మళ్ళీ ఈ 36 నెంబర్ దేనికి సమానం? క్రిప్టాన్లో ఉన్నటువంటి అంటే సమీప జడవాయువు నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ క్రిప్టాన్ యొక్క పరమాణువులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ నెంబర్కి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి Mn2CO 10 టైమ్స్ మాలిక్యూల్ కూడా చాలా స్టేబుల్ అని చెప్పి ఈ కాన్సెప్ట్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇలా మీరు నేను ఏదైతే చెప్తున్నానో ఈ రకంగా మీరు పేపర్ మీద అక్కడ రాయవలసి ఉంటుంది ఎగ్జామినేషన్లో, ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుని. సో దీన్ని కూడా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. ఏమన్నా ప్రాబ్లం ఉంటే చాట్ బాక్స్లో మీరు క్వశ్చన్ పెట్టండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. CO2 CO 8 టైమ్స్ కోబాల్ట్ ఏర్పరిచినటువంటి ఇది ఒక బైన్యూక్లియర్ కార్బనైల్. ఇందులో రెండు కోబాల్ట్ లోహ పరమాణువులు ఉన్నాయి. కోబాల్ట్ అటామిక్ నెంబర్ is 27. So 27 × 2 = 54 electrons are there, or 54 electrons are contributed by 2 cobalt atoms. In addition to this, how many ligands are there? Altogether 8 ligands are there in this. 8 ligands contribute 16 electrons. 8 × 2 = 16 electrons. And in addition to this, please try to observe the structure of CO2 CO 8 times. It shows that there is a bond between one cobalt atom and another cobalt atom. If you feel any difficulty in locating this CO-CO bond, then just try to draw on the paper and get satisfied yourself. Okay, therefore it will show another 2 electrons. So total number of electrons, now you try to add 54 plus 16 plus 2. Again this comes out to 72 electrons. So total number of electrons that are possessed by 2 cobalt atoms is 72. Since 2 cobalt atoms possess 72 electrons, then what is the number of electrons that are possessed by each cobalt atom after the formation of this CO2 CO 8 times carbonyl? Now it again comes out to 36. Observe this beauty. Okay, so 72 / 2 = 36. Again that 36 is the atomic number of krypton, and that krypton which is nearest inert gas to this cobalt contains 36 number of electrons. That is why this CO2 CO 8 times is also a very, very stable molecule. Similarly, you try to explain this particular example. Fe2CO 9 times. Fe2CO 9 times. I already explained to you regarding the structure of this molecule. Now we will find out how many electrons are there around Fe atom. ఎన్ని Fe పరమాణువులు ఉన్నాయి? రెండు Fe పరమాణువుల నుండి what is the atomic number of Fe? 26. So 26 × 2 = 52 electrons. How many carbon monoxide ligands are there? 9 ligands. As you know very well, each ligand can donate a pair of electrons. So 9 × 2 = 18 electrons total. In addition to this, please recollect the point, there is a single Fe-Fe bond between two Fe atoms. Whenever you come across Fe-Fe bond, it implies the meaning that there are a pair of electrons between the two metal atoms. You have to consider that point. If you face any difficulty while locating this bond in that particular structure, you yourself draw on a piece of paper or your notebook and arrive at that particular point. Okay, so you calculate the total number of electrons. 52 plus 18. This 18 is the
total number of electrons contributed by 9 carbon monoxide ligands. In addition to that, due to the presence of Fe-Fe bond, 2 electrons are there. The total number of electrons around Fe2CO9 times is again 72 electrons are there. 72. Same story, 72 divided by 2, that comes out to 36 electron, which also corresponds to the atomic number of krypton. Hence, we can very confidently say that Fe2CO9 is a stable molecule and which is available in nature. So in this way, Sidgwick tried to explain this concept of effective atomic number. And so these are some important examples. You have one more example, Fe3CO12 times. Fe3CO12 times. This example is also there in the syllabus. So ఇందులో మొత్తం ఎన్ని Fe పరమాణువులు ఉన్నాయి? 3 Fe atoms are there. Each Fe contains 26 electrons. So 26 into 3 is equal to 78 electrons. In addition to this, how many ligands are there? 12 ligands. 12 ligands means 12 into 2 is equal to 24 electrons. In addition to this, what is important here is there are 3 Fe-Fe bonds in this particular molecule, and due to that Fe-Fe 3 bonds, 3 into 2 is equal to 6 electrons. So ultimately what we can say is, after the formation of this carbonyl, that is Fe3CO12 times, the total number of electrons in this particular molecule is 108 electrons. The total number of electrons in this particular molecule is 108. So therefore, by applying this EAN rule to this particular molecule, 108 divided by 3, that corresponds to 36 electrons. That means after the formation of Fe3CO12 times, each Fe atom possesses how many number of electrons, which are considered to be its own 36 electrons, and this 36 electrons is the magic figure which corresponds to nearest inert gas, that is krypton. Okay, so in this way we can easily explain or study metal carbonyls and apply EAN rule to those metal carbonyls. I hope you enjoyed this lesson, a very simple thing which is important as far as this examination is concerned. After completing this topic, we will take up important questions also. I think it is written in Telugu, no problem. Those who are interested in writing in English, they can note down what I am saying now. So important questions, mukhya prashnalu. EAN niyamam anaganemi. What is EAN rule? ఏవేని 4 కార్బనైల్ సమ్మేళనాలతో ఉదాహరించండి. ఎక్స్ప్లెయిన్ దిస్ బై టేకింగ్ ఎనీ 4 ఎగ్జాంపుల్స్. ఓకే, సింపుల్గా మనకి ఏవైతే ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు చెప్పుకున్నామో అందులో మీకు ఈజీగా గుర్తున్నవి, చక్కగా క్యాలిక్యులేట్ చేసి చెప్పగలిగేవి ఏవైతే ఉన్నాయో దాన్ని సెలెక్ట్ చేసుకుని 4 ఎగ్జాంపుల్స్ రాయడానికి ట్రై చేయండి. అలా ఇంకో క్వశ్చన్ చూడండి. వెనేడియం, నికెల్, క్రోమియం, ఐరన్ల మోనోన్యూక్లియర్ సంశ్లిష్టాల నిర్మాణాలను రాయండి. రైట్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ mononuclear complexes, that is carbonyls, formed by vanadium, nickel, chromium and iron. సేమ్ మీకు ఈ స్లైడ్లు అన్నీ వరుసగా చూసుకుంటూ వెళ్ళారంటే కంప్లీట్ పిక్చర్ వస్తుంది మీకు. అందులో మీకు అన్నిటికి కూడా ఆన్సర్లు దొరుకుతాయి. ఇన్ అడిషన్ టు దిస్, కోబాల్ట్, మ్యాంగనీస్ అండ్ ఐరన్, దే హ్యావ్ ద ఎబిలిటీ టు ఫార్మ్ పాలీన్యూక్లియర్ కార్బనైల్స్. కాబట్టి ఆ కోబాల్ట్, మ్యాంగనీస్, ఐరన్ల పాలీన్యూక్లియర్ కార్బనైల్ల నిర్మాణాలను గూర్చి కూడా తెలపండి అని చెప్పి ఇక్కడ అడగడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ కోబాల్ట్, మ్యాంగనీస్ అండ్ ఐరన్ పాలీన్యూక్లియర్ కార్బనైల్స్, or explain the structures of polynuclear carbonyls that are formed by cobalt, manganese, iron.
ఇంకో క్వశ్చన్, ఓన్లీ 4 క్వశ్చన్లు ఈ చాప్టర్ నుంచి, ఇంకా అందుకంటే మీరు ఎలాగా ఎంత వేరువేరుగా చూద్దాం అన్నా కానీ ఎందుకంటే ఏం క్వశ్చన్స్ ఏమీ ఉండవు. లోహ కార్బనైల్ అనే యాంగిల్లో దీని గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది.